వెల్కమ్ టు షాలిని డిఫెన్స్ అకాడమీ. మిత్రులారా, మనం ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఆర్మీకి సంబంధించిన జీకే మోడల్ పేపర్స్ని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ మిత్రులారా, ఎవరైతే ఆర్మీ రాత పరీక్షకు సన్నద్ధం అవుతున్నారో వాళ్ళకైతే 100% ఇందులోకి బిట్స్ వచ్చే విధంగా ఉంటుంది. అండ్ మా వీడియోని అయితే చివరి వరకు చూడండి. అండ్ లాస్ట్లో మనమైతే ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ ఇచ్చాం కదా, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్. బ్రహ్మ సమాజ్ ఫౌండర్ ఎవరంటే రాజా రామ్ మోహన్ రాయ్. అండ్ లాస్ట్ క్లాస్ ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చలో ఈరోజు క్లాస్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్, ద అర్జున అవార్డ్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్. అర్జున అవార్డు ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? ఆప్షన్ ఏ 1965, ఆప్షన్ బి 1963, ఆప్షన్ సి 1961, ఆప్షన్ డి 1975. సో ఆప్షన్ సి వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1965లో నుంచి అర్జున అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది స్పోర్ట్స్ కోటాలో ఏంటంటే అర్జున అవార్డ్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్, డాక్టర్ సివి రామన్ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్. డాక్టర్ సివి రామన్ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్. నోబెల్ ప్రైజ్ ఏ ఫీల్డ్లో వచ్చింది సివి రామన్కి? ఆప్షన్ ఏ మెడిసిన్, ఆప్షన్ బి ఫిజిక్స్, ఆప్షన్ సి లిటరేచర్, ఆప్షన్ డి కెమిస్ట్రీ. సో డాక్టర్ సివి రామన్కి నోబెల్ అవార్డు దేంట్లో వచ్చిందంటే ఫిజిక్స్లో వచ్చింది. తను కనిపెట్టింది ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్మీ అభ్యర్థులకైతే, టెక్నికల్ వాళ్ళకి, రామన్ ఎఫెక్ట్ని ఎవరు కనిపెట్టారు అని అంటే డాక్టర్ సివి రామన్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ రేస్ని కనిపెట్టడం జరిగింది తను, రామన్ ఎఫెక్ట్ని. సో తనకు ఎప్పుడు నోబెల్ అవార్డు వచ్చిందంటే 1930లో రావడం జరిగింది. సో తను ఫిబ్రవరి 28, 1928లో సివి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినటువంటి డేనే మనం నేషనల్ సైన్స్ డే కూడా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి ఈ విషయాల్ని. అండ్ నెక్స్ట్, ద ఫస్ట్ ఏషియన్ లేడీ స్విమ్ టు హ్యావ్ క్రాస్డ్ ద ఇంగ్లీష్ ఛానల్. ఫస్ట్ ఎవరు ఇంగ్లీష్ ఛానల్ని క్రాస్ చేసినటువంటి ఉమెన్? ఆప్షన్ ఏ బులా చౌదరి, ఆప్షన్ బి ఆర్తి షా, ఆప్షన్ సి నీలిమా ఘోష్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. సో ఫస్ట్ ఏషియన్ లేడీ ఎవరు అంటే ఇంగ్లీష్ ఛానల్ని క్రాస్ చేసినటువంటి పర్సన్ ఆర్తి షా. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్ బిట్ ఇది ఆర్మీలో, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, వేర్ ఈజ్ ద బందీపూర్ నేషనల్ పార్క్. బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి అస్సాం. కర్ణాటకలో ఉంది బందీపూర్ నేషనల్ పార్క్. ఇది లాస్ట్ టైం ఆర్మీ జీడీ ఎగ్జామ్లో రావడం జరిగింది. రిపీటెడ్ బిట్ ఇది. బందీపూర్లో టైగర్స్ ఫేమస్. బందీపూర్ నేషనల్ పార్క్లో టైగర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్, లక్నో ఈ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్. లక్నో ఏ రివర్ పక్కన ఉంది? ఆప్షన్ ఏ యమునా రివర్, ఆప్షన్ బి తాపీ రివర్, ఆప్షన్ సి షిప్రా రివర్, ఆప్షన్ డి గోమ్తి రివర్. లక్నో అన్నది ఎక్కడ ఉంది అని అంటే గోమ్తి రివర్ పక్కన ఉంది. ఆప్షన్ డి వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని దేన్ని అంటున్నామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆర్మీలో రిపీటెడ్ బిట్ ఇది, ఆర్మీ జీడీ అభ్యర్థులకు అయితే. ఆప్షన్ ఏ నార్వే, ఆప్షన్ బి ఫిన్లాండ్, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి జర్మనీ. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని దేన్ని అంటున్నామంటే జపాన్ అనడం జరుగుతుంది. ఫస్ట్ సూర్యోదయం ప్రపంచంలో ఎక్కడ అవుతుందంటే జపాన్లోనే అవుతుంది. సన్సెట్ ఎక్కడ అవుతుందంటే అమెరికాలోని అలాస్కాలో అవడం జరుగుతుంది. ఇండియాలోనే అయితే ఫస్ట్ సన్ రైజ్ అయ్యేది అరుణాచల్ ప్రదేశ్లో, సన్సెట్ అయ్యేది గుజరాత్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఆర్మీ జీడీ అభ్యర్థులకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్స్ అని దేన్ని అంటున్నామంటే నార్వే అని అంటా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా రిపీటెడ్ బిట్. అండ్ నెక్స్ట్, ద క్యాపిటల్ ఆఫ్ కెనడా ఈజ్. క్యాపిటల్ సిటీ ఆఫ్ కెనడా. ఆప్షన్ ఏ సోఫియా, ఆప్షన్ బి శాంటియాగో, ఆప్షన్ సి వియన్నా, ఆప్షన్ డి ఒట్టావా. ఒట్టావా వాజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ కెనడా. అండ్ కెనడా క్యాపిటల్ సిటీ ఒట్టావా, కరెన్సీ వచ్చేసి కెనడియన్ డాలర్. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూనిసెఫ్ ఈజ్ లొకేటెడ్ ఆన్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూనిసెఫ్ ఎక్కడ ఉంది? యూనిసెఫ్ అంటే అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. అది యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. దీని యొక్క అబ్రివేషన్ అంటే యూనిసెఫ్ యొక్క అబ్రివేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఏ జెనీవా, ఆప్షన్ బి వియన్నా, ఆప్షన్ సి న్యూయార్క్, ఆప్షన్ డి వాషింగ్టన్ డీసీ. యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్ బిట్ ఇది ఆర్మీలో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 9th. నెక్స్ట్, హౌ మెనీ స్పోక్స్ డస్ ద వీల్ ఇన్ ద నేషనల్ ఫ్లాగ్ కంటైన్స్. మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ వీల్లో సో ఎన్ని స్పోక్స్ ఉంటాయని అడుగుతూ ఉన్నాడు. ఆప్షన్ ఏ 22, ఆప్షన్ బి 23, ఆప్షన్ సి 25, ఆప్షన్ డి 24. మన నేషనల్ ఫ్లాగ్లో అశోక చక్ర ఆ వీల్లో ఎన్ని ఉంటాయంటే 24 ఉంటాయి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 24 గంటలు 24 స్పోక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అండ్ ఆర్మీకి సంబంధించిన జీడీ అభ్యర్థులకు ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్తాను, రిపీటెడ్ బిట్ ఇంపార్టెంట్.
మన నేషనల్ ఫ్లాగ్ యొక్క లెంత్ ఎంత, విడ్త్ ఎంత అన్నది క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లెంత్ ఎంత, విడ్త్ ఎంత. సో మెయిన్గా లెంత్ అని ఏంటంటా ఉన్నాం, విడ్త్ అని ఏంటంటా ఉన్నాం. సో మెయిన్గా విడ్త్ అని అడ్డంగా ఉన్నదని అంటున్నాం, హైట్ ఉన్నదాన్ని విడ్త్ అంటున్నాం. లెంత్ అంటే పొడవులో ఉన్నదాన్ని మెయిన్ ఏంటి అంటే లెంత్ అని అంటా ఉన్నాం. లెంత్ విడ్త్ అడిగినప్పుడు 3:2, లెంత్ 3, విడ్త్ 2. లెంత్ విడ్త్ అన్నప్పుడు 3:2, విడ్త్ లెంత్ అన్నప్పుడు 2:3. మన ఇండియా ఫ్లాగ్ యొక్క లెంత్ విడ్త్ రేషియో కంపల్సరీ అడుగుతూ ఉన్నాడు. రిపీటెడ్ బిట్ ఇది కూడా చూసుకోండి. లెంత్ అంటే 3, విడ్త్ అంటే 2. ఫస్ట్ విడ్త్ అడిగాడు అనుకోండి 2:3, రిపీటెడ్ బిట్ ఇది. అండ్ ఏమేమి కలర్స్ ఉంటాయి మన ఫ్లాగ్లో చూసుకోండి. ఫస్ట్ సాఫ్రాన్, ఆ తర్వాత వైట్, ఆ తర్వాత ఏముంటుంది గ్రీన్ కలర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ ఉండేటువంటి టాప్ కలర్ ఏంటి అంటే సాఫ్రాన్, రిపీటెడ్ బిట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మొహెంజోదారో వాజ్ డిస్కవర్డ్ బై ద స్కాలర్. మొహెంజోదారోని ఎవరు కనిపెట్టారు? ఆప్షన్ ఏ దయారాం సహాని, ఆప్షన్ బి ఆర్డి బెనర్జీ, ఆప్షన్ సి మజుందార్, ఆప్షన్ డి నన్. సో మొహెంజోదారో సైట్ని ఎక్స్కవేట్ చేసినటువంటి పర్సన్ ఎవరంటే ఆర్డి బెనర్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్ బిట్ ఇది ఆర్మీకి సంబంధించేసి. అండ్ నెక్స్ట్ అలెగ్జాండర్ ఇన్వేడెడ్ ద ఇండియా ఇన్ విచ్ ఇయర్. అలెగ్జాండర్ ఇన్వేడెడ్ ద ఇండియా ఇన్ విచ్ ఇయర్. ఏ సంవత్సరంలో అలెగ్జాండర్ ది గ్రేట్ ఇండియాని ఇన్వేడ్ చేశాడు? ఆప్షన్ ఏ 323 BC, ఆప్షన్ బి 261 BC, ఆప్షన్ సి 326 BC, ఆప్షన్ డి 361 BC. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్ బిట్ అలెగ్జాండర్ ది గ్రేట్ పైన. సో మెయిన్గా అలెగ్జాండర్ ది గ్రేట్ ఇండియాని ఎప్పుడు ఇన్వేడ్ చేశాడంటే 326 BCలో ఇన్వేడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక బిట్ కూడా ఇంపార్టెంట్, 323 BCలో తను చనిపోవడం జరిగింది. సో మెయిన్గా అలెగ్జాండర్ ది గ్రేట్ పైన నందాస్ డైనాసిటీ టైంలో అలెగ్జాండర్ ది గ్రేట్ ఇండియాకి రావడం జరుగుతుంది. నందాస్ డైనాసిటీ పైన మన యూట్యూబ్ ఛానల్లో నందాస్ డైనాసిటీ పైన క్లియర్గా అలెగ్జాండర్ గురించి అయితే మన టాపిక్ చెప్పడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. అండ్ నెక్స్ట్ దిన్-ఇ-ఇలాహి ద న్యూ రిలీజన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై. దిన్-ఇ-ఇలాహి న్యూ రిలీజన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఆప్షన్ ఏ బాబర్, ఆప్షన్ బి అక్బర్, ఆప్షన్ సి ఔరంగజేబ్, ఆప్షన్ డి హుమయూన్. దిన్-ఇ-ఇలాహి న్యూ రిలీజన్ ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారంటే అక్బర్. మొఘల్స్ డైనాసిటీ పైన కూడా మనం యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా క్లాస్ చెప్పడం జరిగింది. మొఘల్ డైనాసిటీ కూడా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చూసేయండి. ఈజీగా మొఘల్స్ డైనాసిటీ పైన అండ్ ఎలా పడుతుంది బిట్స్ ఏంటి అనేది అయితే మనం చెప్పడం జరిగింది, ఒకసారి చూడండి. సో దిన్-ఇ-ఇలాహి న్యూ రిలీజన్ని స్టార్ట్ చేసినటువంటి పర్సన్ ఎవరంటే అక్బర్. అండ్ నెక్స్ట్ హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఆప్షన్ ఏ దాదాభాయ్ నౌరోజీ, ఆప్షన్ బి డబ్ల్యూసి బెనర్జీ, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ డి ఏవో హ్యూమ్. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఉమేష్ చంద్ర బెనర్జీ. డబ్ల్యూసి బెనర్జీ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫస్ట్ ప్రెసిడెంట్. అండ్ మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1885లో ఎస్టాబ్లిష్ అయింది. దీని ఫస్ట్ మీటింగ్ ఎక్కడ? ముంబైలో. దీని ఫౌండర్ ఎవరు? ఏవో హ్యూమ్. గుర్తుపెట్టుకోండి ఈ బిట్స్, ఆర్మీలో రిపీటెడ్ బిట్స్. అండ్ నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ took place in. సో బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 1764 AD, ఆప్షన్ బి 1757 AD, ఆప్షన్ సి 1765 AD, ఆప్షన్ డి 1760 AD. సో బాక్సర్ వార్ ఎప్పుడు జరుగుతుందంటే 1764లో జరగడం జరుగుతుంది. వార్స్ పైన కూడా ఆర్మీ జీడీ అభ్యర్థులకైతే కంపల్సరీ బిట్, ప్రతి ఆర్మీ ఎగ్జామ్లో ఒక వార్ డేట్ అనేది కంపల్సరీ రావడం జరుగుతుంది. వార్స్ పైన కూడా సపరేట్ క్లాస్ అయితే వేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది కూడా చూడండి. బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ ఎప్పుడు జరిగింది అంటే 1764లో. ఇంపార్టెంట్ బిట్ ఇది. అండ్ నెక్స్ట్ సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? సర్దార్ సరోవర్ డ్యామ్ అన్నది సో ఏ రివర్ పైన బిల్ట్ చేశారు? వరల్డ్లో టాలెస్ట్ ఐరన్ స్టాచ్యూ ఏంటంటే సర్దార్ సరోవర్ స్టాచ్యూ. సో ఇది వల్లభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూ. అది ఎక్కడ ఉంది అని అన్నది క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ఎన్ని మీటర్ల హైట్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి, 182 మీటర్ హైట్, ప్రపంచంలో ఎత్తైన ఐరన్ విగ్రహం. ఎందుకు ఐరన్ తోటే కట్టారంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటున్నారు? సర్దార్ వల్లభాయ్ పటేల్, అందుకోసం ఐరన్ తోటి కట్టారు. సో ఆప్షన్ చూడండి, యమునా రివర్. ఆప్షన్ ఏ యమునా రివర్, ఆప్షన్ బి నర్మదా రివర్, ఆప్షన్ సి సట్లెజ్ రివర్, ఆప్షన్ డి భాగీరథి రివర్. సో సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ రివర్ పైన కట్టారంటే నర్మదా రివర్ పైన కట్టారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాస్. అండ్ నేను మీకు ఈరోజు ఇస్తున్నటువంటి ఛాలెంజింగ్ క్వశ్చన్ ఏంటంటే డార్క్ కాంటినెంట్ అని ఏ కాంటినెంట్ అంటా ఉన్నాం? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.